వెల్కమ్ టు ఉదయం న్యూస్. మాచర్ల నియోజకవర్గం పాలవాయి జంక్షన్ నందు మీడియా సమావేశంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వేల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అడ్డుపడితే ఎవరిని ఉపేక్షించేది లేదని, చంద్రబాబు నాయుడు చేస్తున్న జైత్రయాత్రను వైసీపీ విష ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. కారు కూతలు కూస్తే నాలుక కోస్తానని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు 25 లక్షల కోట్లతో రాష్ట్రంలో పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొని వచ్చారని ఆయన అన్నారు. అరాచక పాలన వద్దు, అభివృద్ధే ముద్దు. ఫ్యాక్షన్ ఆలోచన చేస్తే చిప్పకూడే గతి అని, రాష్ట్ర వికాసం లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారని ఆయన అన్నారు. మాచర్ల నియోజకవర్గంలో 150 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అరాచకమా అభివృద్ధి అన్న నినాదంలో ప్రజలందరూ కూడా ఈ అరాచకం పరిపాలన మాకొద్దు, అభివృద్ధి సంక్షేమం ముద్దు, ఎన్డీఏ కూటమిని అఖండమైన మెజారిటీతో గెలిపించిన ప్రతి పౌరుడికి కూటమి తరఫున ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థలు అన్నీ కూడా విధ్వంసమైపోయి ఉన్నాయి. వీటిని అధ్యయనం చేయటానికే 6 నెలల కాలం పట్టింది అంటే ఏ విధంగా వ్యవస్థల్ని విధ్వంసం చేశారు. ఆర్థిక పరిస్థితి అయితే అగాధాల్లోకి కూరుకుపోయింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పటికి విధ్వంసమైన రోడ్లు, మోకాళ్ళ లోతున్న గుంతలున్న రోడ్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలు, ఉద్యోగుల బకాయిలు, కాంట్రాక్టర్ల బకాయిలు, ఇలా చెప్పుకుంటూ పోతే చివరికి యూనివర్సిటీ డబ్బుల్ని కూడా వాడుకున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావటం గమనించండి. మీ నాయకుడు మిమ్మల్ని కేసుల్లో ఇరికించి తన వైపు తిప్పుకోవడం కోసమే మిమ్మల్ని రెచ్చగొడతాడు. ఎందుకంటే తనకి రక్షణ వలయం కావాలి. మీరందరూ కేసుల్లో ఇరుక్కుంటే ఆయన ఇంటి దగ్గర కాపలాదారులుగా మిగిలిపోతారు. మీరు ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఆయన ఇంటి చుట్టూ తిరగాల్సిన అవసరం ఎవరికి ఉండదు. కాబట్టి ఏదో విధంగా గ్రామాల్లో వైషమ్యాలు రెచ్చగొట్టి గొడవలు సృష్టించి ఇక్కడ రక్తపాతం సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మా సహనానికి కూడా హద్దు ఉంటుంది. మా సహనం హద్దులు దాటితే ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. దయచేసి పల్నాడు అభివృద్ధిలో మీరందరూ కూడా మాకు సహకరించండి. ఈరోజు వనికపూడిసెల ప్రాజెక్టు 84,000 ఎకరాలు మరి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చేస్తాము అని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. నేను కూడా పదే పదే చెప్తా ఉన్నాను, మా ఎంపీ గారు చెప్తా ఉన్నారు. మా ఎంపీ గారు పట్టువదలని విక్రమార్కుల్లాగా వరికపూడిసెల ప్రాజెక్టు వెంటబడ్డారు.
నేను ఆయన వెంటబడుతున్నాను, ఆయన సీఎం గారు వెంటబడతా ఉన్నారు. ఎట్టకేలకు సీఎం గారు కరుణించి మంచి మనస్సుతో ఈ వెనుకబడిన మాచర్ల నియోజకవర్గాన్ని ఆశీర్వదించారు. మీ చేతనైతే మీరు అభివృద్ధికి సహకరించండి. మీ పరిపాలన వస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి, చరిత్రలో మిలిసిపోతారు. అంటే దుర్మార్గులుగా, రౌడీలుగా, గూండాలుగా, దోపిడీదారులుగా, దొంగలుగా నిలబడాలనుకుంటే అది మీ విఘ్నతకు ప్రజలు వదిలేస్తున్నాం. ప్రజలు అన్ని విషయాల్ని కూడా గమనిస్తూ ఉన్నారు.